హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బి హలో విజీ మచాస్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే ధూల్పేట్కి అయితే వచ్చేసాను అనమాట. సో మనందరికీ తెలిసిందే ధూల్పేట్ అనగానే గణేష్ విగ్రహాలు ఎంత ఫేమస్. అండ్ ఈ ఇయర్ విగ్రహాలు వచ్చేసి చాలా యూనిక్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అండ్ ప్రైసెస్ మ్యాటర్ కూడా పర్లేదు, నేనైతే చెప్తాను. అండ్ యూనిక్ మోడల్స్ అన్నాను కదా, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ముంబై స్టైల్లో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ చెప్పాలంటే హైదరాబాద్ ముంబైని అయితే మించిపోయిందని చెప్పుకోవాలి, అంత మంచి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ ప్రైసెస్ ఇంకా ఇంచెస్ ఎలా ఉన్నాయి అన్నీ అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఒక లైక్ బటన్ అయితే కొట్టేసేయండి. సో మీరు లైక్ కొడితే ఏంటంటే వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఈవినింగ్ టైం వచ్చానమాట ధూల్పేట్కి. మనకి ఆల్మోస్ట్ 3 days నుంచి వర్షాలు అయితే చాలా ఘోరంగా అయితే పడుతున్నాయి. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే వర్షం పడుతుంది ఆగుతుంది అలా అయితే ఉంది. సో మ్యాక్స్ బంద కింద అయితే ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఘోరంగా అయితే సిచ్యువేషన్స్ అయితే మేమైతే ఎదుర్కొన్నాం అనమాట. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఆగి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మొత్తానికి అయితే ధూల్పేట్కి అయితే ఆల్మోస్ట్ 7 o'clock అయితే, అంటే 5కి స్టార్ట్ అయితే 7కి అయితే ఇక్కడ రీచ్ అయ్యాను. అండ్ ఇక్కడ మనకి ఎలా ఉన్నాయంటే అన్ని చిన్న విగ్రహాలు అయితే బాగా స్టార్టింగ్లో అయితే పెట్టారు. అండ్ మ్యాక్స్ అన్నీ కవర్ అయితే చేసేసారు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి విగ్రహాలు తడిచిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇట్లయితే ఉందన్నమాట సిచ్యువేషన్. ఇంకా నేను కూడా తడిచిపోతూ అలా అయితే వీడియో అయితే తీసుకుంటూ వెళ్తున్నాను. సో మనకి ప్రైసెస్ వచ్చేసి ఇంచెస్ ప్రకారం అయితే ఉంటాయి కాబట్టి, సో స్టార్టింగ్ ప్రైసెస్ 2500 నుంచి అయితే ఉన్నాయని చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ 10-11 lakhs వరకు ఉన్నాయన్నమాట మనకి ప్రైసెస్ అనేవి. అండ్ నేను వచ్చినప్పుడు ఒక బెంగళూరు నుంచి ఒక బ్యాచ్ వచ్చింది, వాళ్ళైతే దగ్గర 3 lakhs పెట్టి ఒక విగ్రహాన్ని 1 month ముందే బుక్ చేసుకున్నారంట. సో విగ్రహం అయితే చాలా బాగుంది. సో చూపెట్టద్దు అని చెప్పారు, సో అందుకే చూపెడతలేదు. బట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ విగ్రహాలు చూస్తుంటే డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. సో అన్ని బుక్ అయిపోయినాయి చెప్పాలంటే. 14,000 ये थोड़ा क्लॉथ वाला मुंबई स्टाइल है। हाँ 12,000, ये 10,000, ये 12,000 ये मुंबई का अलग है, कपड़े का पैटर्न रहता है। ओके ओनली सिंपल मूर्ति नहीं रहता और थोड़ा डायमंड वर्क भी रहता है इसमें। ओके ये भी क्लॉथ वाला 6,000 में आता फाइनल, 2 feet रहता है। 6,000 ये भी 6,000, ये भी 6,000 ये भी। సో ప్రైసెస్ చూసారు కదా, 5 inchకి 10 inchకి 20 inchకి అలాగైతే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారు. అన్నీ అయితే ప్రిపేర్ అయితే కాలేదు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షాలు మొన్నటిదాకా చాలా పడ్డాయి కదా. ఈ పెయింటింగ్ అనేది కూడా చాలా వరకు అయితే ఆరాలి కాబట్టి కొన్ని విగ్రహాలు మధ్యలోనే ఆగిపోయినాయి అని చెప్పారు. కొన్ని అయితే అయిపోయినాయి, మ్యాక్స్ అయితే బుక్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే 15, 20, 25,000 అలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి బాంబే స్టైల్లో ఉన్నాయన్నమాట. మెయిన్ వీటికి ప్రైసెస్ ఎందుకు ఎలా ఉన్నాయంటే మనకి క్లాత్ చూసారు కదా, వాటికి డెకరేషన్కి అయితే అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేసి బుక్డ్ అనమాట. ఆల్మోస్ట్ 1 month 2 months నుంచి వచ్చేసి ఇవన్నీ బుక్ చేసుకున్నారని చెప్పారు. సో బెంగళూరు, తమిళనాడు ఇంకా ఆంధ్ర నుంచి అయితే బుక్ చేసుకున్నారంట. అండ్ ఇక్కడ వెనకాల ఈ విగ్రహం అయితే ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 45,000 పడిందని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 35,000 అని చెప్పారనమాట. సో యూనిక్ స్టైల్స్లో అయితే ఉన్నాయి. అన్నీ అయితే రెడీ అవ్వాలి. సో మ్యాక్స్ 7th అయితే రెడీ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే రెడీ చేస్తారనమాట. సో చాలా తతంగం అయితే ఉంటుంది. సో ఈ విగ్రహం వచ్చేసి వినాయకుడు కృష్ణుడి రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు అనమాట. అండ్ డెకరేషన్ అయితే చూడండి, మొత్తం అంతా పువ్వులతో అయితే డెకరేషన్ అనేది పెట్టేశారు. ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ ఇంకా సైజెస్ అయితే ఉన్నాయి. ప్రైసెస్ వచ్చేసి 35, 40, 25 నుంచి అయితే ఉన్నాయన్నమాట. సో మనకి డెకరేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రైస్ అనేది కొంచెం పెరుగుతూనే ఉంది. అండ్ ఇది వచ్చేసి బాలాపూర్ స్టైల్లో విగ్రహాలు. సో కొన్ని అయితే రెడీ అవుతున్నాయి, కొన్ని అయితే అయిపోయినాయి అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 55,000 అయితే చెప్పారు. చాలా బాగుంది. అండ్ దానిపైన కిరీటం అనేది కూడా పెడతారంట. సో మనం అడిగే ప్రకారంగా అయితే పెడతారు. అండ్ చాలా వరకు అయితే రెడీ అయితే అవుతున్నాయి.
సో ఇప్పుడు చూపించే విగ్రహాలు వచ్చేసి రెడీ అయిపోయి ఆల్రెడీ బుక్ చేసుకున్న విగ్రహాలు. వీటి ప్రైస్ వచ్చేసి 30 to 40 రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. కాస్త ముందుకెళ్తే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. సో ఈ పెద్ద విగ్రహం వచ్చేసి 45,000 అని చెప్పారు. అండ్ మనకి ఇక్కడ బాంబే స్టైల్లో మనకి పంచకట్ స్టైల్లో విగ్రహాలు అయితే ఉన్నాయి. సో గణేశుడికి పంచే కట్టేసి అంటే షైనీ పంచలు అయితే కట్టేసి అయితే అమ్ముతున్నారు. అవి కాస్త కాస్ట్ అనేవి ఉన్నాయి అన్నమాట. బాగానే అవి అరౌండ్ 55,000 60 అలా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్న విగ్రహాలు. మనం గోడౌన్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇవన్నీ మనకి చిన్న విగ్రహాలు అయితే గోడౌన్లో అయితే పెట్టేశారు. సో మార్కెట్లో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో ధూల్పేట నుంచి అయితే ఈ చిన్న విగ్రహాలు కొనుక్కొని బయట అయితే అమ్ముకుంటారు అనమాట. సో ఒక్కొక్కటి యూనిక్ స్టైల్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి బాంబే స్టైల్. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా డ్రెస్ అయితే వేసేసారు. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి స్టైల్ అయితే ఉంది. సో చాలా యూనిక్ అయితే ఉన్నాయి. సో రెండింటి ప్రైస్ ఎలా ఉందంటే ఇంతకుముందు చూపించింది అయితే 25,000, ఇది వచ్చేసి 35,000 అని చెప్పారు. సో మనం బార్గెన్ అయితే చేసుకోవాలి. ప్రతి విగ్రహం ఒక్కొక్క ప్రైస్లో అయితే ఉంది. మనం బార్గెన్ చేయందే ఇంకా పత్తాపారం అయితే ఉండాలన్నమాట. బార్గెన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి రెడీ అయిపోయిన విగ్రహాలు అనమాట. సో ఇవన్నీ మనకు అమ్మకానికి అయితే రెడీ ఉన్నాయి. ప్రైసెస్ వచ్చేసి 25,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్పారు. సో ఇవన్నీ విగ్రహాలు అమ్మకానికి డిఫరెంట్ మోడల్స్ అనమాట. అండ్ కలర్స్తో చాలా వైబ్రెంట్గా అయితే కొడుతున్నాయి. మంచిగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఒక విగ్రహం ఉంది లైక్ మనకి శివుడి రూపంలో ఉంది. ఇది వచ్చేసి 35,000 అని చెప్పారు. సో మోడల్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఇంకా పాపం ముందైతే పెట్టుకుంటున్నారు. వర్షం కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట. చూడండి ఎంత బందగా అయితే ఉందో. సో ఇవన్నీ మళ్ళీ తడిచిపోతాయి కూడా. సో కవర్లు అయితే వేసి పెట్టేస్తున్నారు. సో కాస్త ముందుకెళ్తే మనకి చిన్న విగ్రహాలు అయితే చెప్పాను కదా, ఇవన్నీ నార్మల్గా మనకి ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు. మార్కెట్లో ఎవరైతే అమ్ముకుంటారో ఆ విగ్రహాలు అనమాట. సో మనం ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ మోడల్స్ అనమాట, యునీక్ మోడల్స్. సో పెద్ద విగ్రహాలు అయితే చేయలేరు, కానీ చిన్న విగ్రహాలు అయితే ఇంకా వాళ్ళ చేతిలో పని కాబట్టి డిఫరెంట్ మోడల్స్ అయితే పెట్టేశారు. లైక్ నంది మోడల్ ఒకటి, కృష్ణుడి మోడల్ ఒకటి, అమ్మవారి మోడల్ ఒకటి, డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో మంచి మోడల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ చిన్న విగ్రహాలు చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. సో మనకి ధూల్పేట్ ఏరియా వచ్చేసి చాలా పెద్దది కాబట్టి మనం ఎంత నడుస్తే అన్ని విగ్రహాలు అయితే ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. అలానే ప్రైసెస్ కూడా తెలుసుకోగలుగుతాము. సో ముందులో మీరు ఒకవేళ కొనేసుకుంటే మనకి ముందెళ్తే ఆ ప్రైసెస్ ఇంకా డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిపోతాం అనమాట. సో అంతా కొంచెం మంచిగా అయితే చూసుకోవడమే. ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే గోడౌను. లైక్ ఏంటంటే చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో అన్నీ అయితే ఇక్కడ మంచిగా పెట్టేస్తే అమ్మేస్తున్నారు. చాలా అయితే ఉన్నాయన్నమాట. చిన్న విగ్రహాలు అయితే ఈసారి ఒక రేంజ్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా అయితే ఎక్కువ పెట్టారు. మనం ఇంట్లో పెట్టుకొని నార్మల్గా మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఆ విగ్రహాలు. సో ఇవన్నీ మ్యాక్స్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోతాయి. చాలా యునిక్ స్టైల్స్లో డిఫరెంట్ మోడల్స్లో డెకరేషన్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ మనకి ప్రైసెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే 250 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. 3,000 వరకు కూడా ఉన్నాయి. సో సైజ్కి తగ్గట్టు అనమాట. అండ్ జనాలు చూస్తున్నారు కదా, చిన్న విగ్రహాలు అయితే చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. మనకి ఇవన్నీ 7th వరకు అయితే అయిపోతాయి అనుకోండి. అండ్ వర్షం అయితే చాలా ఘోరంగా అయితే ఉంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత బంద కింద అయితే ఉందో. సో ఇక్కడ నుంచి మనము ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ముందుకైతే వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఎక్కువ విగ్రహాలు అయితే ఉంటాయి. సో ధూల్పేట్ చాలా పెద్ద ఏరియా కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రాముడి మోడల్లో, కృష్ణుడి మోడల్లో, ఆంజనేయ స్వామి మోడల్లో డిఫరెంట్ విగ్రహాలు అయితే పెట్టేశారు. మ్యాక్స్ అయితే ఇవన్నీ చిన్న విగ్రహాలు అనమాట ఇప్పుడు నేను చూపించేవి. సో మనకి ప్రైసెస్ అనేవి 250 నుంచి అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. అన్ని విగ్రహాలు అయితే ఒకటి దగ్గర అయితే అస్సలు ఉండవు అనమాట. లోపల వరకు అయితే మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అండ్ పండగ దగ్గరలో ఉంది కాబట్టి మంచిగా కలకల్లాడిపోతుంది. సో 1 అయినా 2 అయినా 3 అయినా మనకి ఇంతే కలకల్లాడిపోద్ది అనమాట. సో వినాయక చవితి అంటేనే చాలా హడావిడి సందడైతే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి యాక్చువల్ ఏరియా అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇంతకుముందు చూపించే విగ్రహాలు అనేవి అక్కడక్కడైతే ఉంటాయి, బట్ ఇక్కడ నుంచి లైన్గా అయితే పెట్టేస్తారనమాట. సో చిన్న విగ్రహాలైనా పెద్ద విగ్రహాలైనా చాలా అంటే చాలా ఎక్కువైతే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నేనైతే ఇంకా అలా గొడుగేసుకొని ఇంకా తీస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వర్షంలో అయితే ఇంకా
బుక్ అయిపోయాము, అక్కడ నుంచుండిపోయాము అనమాట. సో ఇలా వీడియో తీయడానికైతే వెళ్ళాను, బట్ చాలా వర్షం అయితే పడిపోయింది. ఇంకా అలానే ఒక గంట సేపు అయితే అక్కడ ఉండిపోయాము. దాని తర్వాత మళ్ళీ కాస్త ముందుకెళ్ళి వీడియో అయితే తీయడానికైతే స్టార్ట్ అయితే చేశాను. గొడుగు తెచ్చుకున్నాను, క్యాప్ కూడా తెచ్చుకున్నాను, బట్ ఆ వర్షానికి అయితే మన వల్ల కాదు కదా, ఆగిపోయాను అనమాట. సో ఇక్కడ ఆగి కాసేపు అయిన తర్వాత మళ్ళీ బయలుదేరాను. అండ్ ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాయి. సో నేను మంచిగా అయితే చూపిస్తాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి 20,000, 15,000, 12,000 చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే విగ్రహాలు అయితే ఇలా పెట్టేశారు, అన్నీ కవర్ అయితే పెట్టేశారు అనమాట. అండ్ ఇక్కడ పాప చూడండి మంచిగా విగ్రహాన్ని అయితే డెకరేట్ చేస్తుంది. అండ్ వినాయక చవితి అంటేనే పిల్లల పండగ కాబట్టి ఇంకా పాపం పిల్లలు వచ్చేసి 2-3 వరకు మెలకు ఉంటారంట. సో హెల్ప్ చేస్తూ ఉంటారంట. మనం ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక గ్యాంగ్ అయితే నాకైతే ఎదురయ్యారు. సో వాళ్ళు వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చారంట. సో తెలుగు వాళ్ళే. సో వాళ్ళు వచ్చేసి బెంగళూరు నుంచి అయితే వచ్చి అంటే 1 మంత్ ముందే ఆర్డర్ అనేది పెట్టేసుకున్నారు. 2 lakhs పెట్టి ఆర్డర్ పెట్టుకున్నారు ఒక విగ్రహం వచ్చేసి. చాలా బాగుంది, నాకు చూపెట్టద్దు అన్నారు, ఎందుకంటే డిష్ తగిలిపోద్ది అంట విగ్రహానికి. అండ్ ఎవరికి తెలియకుండా అంటే బెంగళూరులో కదా, సో ఆగమన్ అనేది చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారంట. సో అలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చి మంచిగా అయితే కొనుక్కుంటున్నారు. సో మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే వర్షం అయితే కాస్త తగ్గింది. సో ఇంకా వినాయకుడిని ఎక్స్ప్లోర్ చేద్దామని ముందుకైతే వెళ్తున్నాను అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో గల్లీలో నార్మల్గా చిన్నపిల్లలు అయితే పెడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలాంటి విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనమాట. లైక్ పూజా ఐటమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా వరకు అయితే పెట్టారు. బట్ వర్షం పడ్డది కాబట్టి కొన్ని స్టాల్స్ అనేవి మూసేశారు. బట్ పండగ దగ్గరలో ఉంది అండ్ అలానే కాస్త ఎండ వస్తే మాత్రం చాలా కోలాహలంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ విగ్రహం చూడండి, కృష్ణుడి రూపంలో గోవర్ధనగిరి ఎత్తుతున్నట్టయితే ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి 16,000 అని చెప్పారు. బాగుంది. పక్కన ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి, యూనిక్ మోడల్స్లో అయితే ఉన్నాయి అన్నమాట. సో వర్షం అయితే ఆగింది కాబట్టి నాకైతే ఆకలేస్తుంది. యాక్చువల్లీ వచ్చేటప్పుడు నేను ఏం తినరాలేదు. అండ్ మనకి ఈ ఏరియా అనేది కాస్త ముందుకెళ్తే ఎక్కువ ఫుడ్ స్టాల్స్, జనాలు కూడా బాగానే కనిపిస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే లాగించేస్తున్నాను అనమాట. అండ్ బజ్జీలు అయితే చాలా బాగున్నాయి, ట్రై అయితే చేయండి. అక్కడ చాలా వరకు అయితే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి మనకి. సో నేనైతే ట్రై చేశాను. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా కాస్త ముందుకైతే వెళ్ళాలి. సో చాలా వరకు ఇంకా వినాయకుళ్ళు అనేవి నేను కవర్ చేయాలి కాబట్టి ఇంక ముందుకైతే వెళ్తున్నాను. ఇదంతా పెద్ద మార్కెట్ చెప్పాలంటే. అండ్ ఇక్కడ నుంచి మనకి లైన్గా అయితే గణేశుడిని అయితే పెట్టేస్తారు. అసలు ఇవాళ ధూళిపేట వస్తా అని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. అండ్ వర్షంలో అయితే మనం తడుచుకుంటూ తీయాలన్నా చాలా చిరాకైతే వేస్తుంది. బట్ నేను వచ్చే టైంకి కాస్త చిన్న తుపరైతే పడుతుంది. అండ్ ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. సో మ్యాక్స్ విగ్రహాలని తీసుకెళ్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఇంకో ఇక్కడంతా ట్రాఫిక్ జామే. అండ్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇలాంటి వర్షం పడితే మనకి వ్లాగ్ అనేది, వీడియోస్ అనేది తీయాలంటే చాలా కష్టం అనమాట. బట్ అలానే ఇంకా తీసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. మ్యాక్స్ తడిచిపోయాను అనుకోండి. అండ్ ఇవన్నీ చిన్న విగ్రహాల గోడౌన్ అనమాట. చెప్పాను కదా, చిన్న విగ్రహాలు అయితే చాలా ఎక్కువ అయితే పెట్టేశారు. మరి అదేంటో తెలీదు. పెద్ద విగ్రహాలు అయితే తక్కువ ఉన్నాయి, చిన్న విగ్రహాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్స్ పెద్ద విగ్రహాలు ఇంకా రెడీ అవుతున్నాయి. ఈ చిన్న విగ్రహాలు అయితే మంచిగా అయితే బయట అయితే పెట్టేసి అయితే అమ్మేస్తున్నారు. మీరు ఒకవేళ 6th వెళ్తే మాత్రం చాలా విగ్రహాలు అయితే బయటనే ఉంటాయి. మ్యాక్స్ ఇలా లోపలికి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. మ్యాక్స్ అన్నీ అయితే బయట పెట్టేస్తారు. ఇంకా వర్షం ఒకవేళ పడింది అనుకో ఇంకేం చేయలేము. యాక్చువల్లీ వినాయకుడు పండగ అంటే వర్షం పడకూడదు. ఇంకా సెప్టెంబర్ మంత్లో కూడా పడుతుందంటే ఇంకా మన కర్మనే అనుకోవాలి. పడకపోతే మాత్రం చాలా సరదాగా అయితే ఉంటుంది ధూళిపేట అనేది. ఇంకా పడిందంటే ఇంత రచ్చ అయితే అయిపోద్ది అనమాట. అసలు అటు వెళ్ళలేము, ఇటు రాలేము, ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది. అండ్ పాపం వినాయకుడిని తీసుకొని అంటే కొనుక్కుంటారు కదా, వాళ్ళకు కూడా చాలా ఇబ్బందే. ఎందుకంటే వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, చిరాక్గా ఉంటుంది. అండ్ చాలా వరకు అయితే పాపం చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు.
అండ్ ఇవన్నీ బుల్లి బుల్లి విగ్రహాలు అనమాట. అండ్ వీటికి కూడా మంచిగా డెకరేషన్ అనేది చేశారు చూడండి. లైక్ పంచ కట్టడం కానీ, నెత్తి మీద కిరీటం కానీ చాలా చక్కగా అయితే రెడీ చేశారు. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి ఆ విగ్రహాలకి డెకరేషన్ అనేది చేస్తున్నారు. సో అందరూ చాలా చక్కగా అయితే మంచిగా పార్టిసిపేట్ చేస్తారనమాట. మనలాగైతే కాదు, తిని తొంగోరు చెప్పాలంటే, అందరూ అయితే కష్టపడతారు. అందుకే వినాయక చవితి అంటే అంత బాగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాం కదా మనము. అండ్ కొంచెం వర్షం అయితే తగ్గింది, ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ విగ్రహాలు అయితే బాగా కనిపిస్తుంటాయి. సో ఈ చిన్న విగ్రహాల ప్రైసెస్ వచ్చేసి 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్పాను కదా. ముందుకెళ్తే మనకి బార్గెన్ చేస్తే తక్కువలో కూడా ఇచ్చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ముందుకు వెళ్ళిపోతున్నాయి. అండ్ ముందుకెళ్తే మనకి చాలా విగ్రహాలు అయితే కనిపిస్తుంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడి అయితే తీశాను. అలా వర్షంలో ఇంకా తడుచుకుంటూ అలా అక్కడ వెళ్ళడం అంటే అస్సలు ఎంత ఇబ్బంది అంటే చాలా చిరాకైతే ఉంటుంది. బట్ మొత్తానికైతే వెళ్ళి తీయాలనుకున్నాను, తీసేసాను అనమాట. ఏదో ఆ వినాయకుడి దయ అనుకోవాలి. సో వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.